ఏళ్లు గడుస్తున్నా తమ గ్రామాలకు కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేకపోవడంతో పీవీటీజీ గిరిజనులంతా ఆగ్రహంతో ఉన్నారు. మీడియాలో వరుస కథనాలొస్తున్నా అధికార యంత్రాంగంలో చలనం లేదు. దీంతో సోమవారం అనకాపల్లి కలెక్టరేట్ వద్ద నెత్తిపై అడ్డాకులు పెట్టుకుని డోలీలతో ఆదివాసీలు వినూత్న నిరసనకు దిగారు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ కొండశిఖర గ్రామమైన నేరేడుబంద గ్రామంలో 70 మంది పీవీటీజీ ఆదివాసీలుంటున్నారు. జడ్జోగంపేట నుంచి నేరేడుబంద వరకు రోడ్డు పనుల నిమిత్తం గతేడాది 2.5 కోట్ల నిధులు మంజూరు కాగా స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు శంకుస్థాపన కూడా చేసేశారు. అయితే అటవీ శాఖ నుంచి అనుమతులు లేవంటూ అధికారులు పనులు మొదలుపెట్టడం లేదు. అదేవిధంగా గొలుగొండ మండలం డెంకాడ పీవీటీజీ ఆదివాసీ గిరిజన గ్రామంలో మరో 80 మంది ఆదివాసీలుంటున్నారు. పీఆర్ఈడీ ఐ ఇంపాక్ట్ విభాగాల నుంచి బీటీ రోడ్డు నిర్మాణం నిమిత్తం 2 ఏళ్ల క్రితమే కరక ఆర్ఎన్బి రోడ్డు నుండి డొంకాడ వరకు 1.35 కోట్ల నిధులు మంజూరయ్యాయి. 2 ఏళ్లుగా అక్కడా పనులు మొదలు కాలేదు. దీంతో పశువుల బంద, సోంపురం, బంధులు, జీలుగులోవ తదితర గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ ఆదివాసీలు సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. జీమాడుగుల మండలం మరువాడ పంచాయతీ పశువుల బంద సమీప సామాలమ్మ కొండపై మరికొంతమంది జీవనం సాగిస్తున్నారు. రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ జీలుగులోవ, సోంపురం బంద ప్రాంతాల్లోనూ పీవీపీటీ ఆదివాసీ కోండు తెగ గిరిజనులుంటున్నారు. వీరికి విద్యుత్ పథకం మంజూరైంది. అయితే రోడ్డే లేకపోతే సరఫరా ఎలా ఇవ్వగలమంటూ అధికారులు చెబుతూ వస్తున్నారు. 2 ఏళ్లుగా ఇక్కడ అనారోగ్యంతో రోడ్డు లేక డోలీల్లో తరలించినా ఫలించక సేంద్రియ వెంకట్రావు, కొర్ర బాబురావు తదితరులు మృతి చెందారు. అంతేకాకుండా కొండ శిఖర గ్రామాల్లో ఊట నీరు తాగడం వల్ల తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ నీరు వాడకూడదని వైద్యాధికారులు చెబుతున్నా ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గత్యంతరం లేక ఆ నీటినే తాగాల్సి వస్తోందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు మౌలిక వసతులు కల్పించాలని అనేక మార్లు అధికారుల వద్ద వేడుకున్నా ఫలితం లేదంటున్నారు. అందుకే మరోమారు కలెక్టర్ను ఆశ్రయించాల్సి వచ్చిందని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు, పీవీటీజీ సంఘం మండల అధ్యక్షులు కిల్లో పొట్టిదర, సీదిరి కామేశ్వరరావు, సీదిరి చిట్టిబాబు తదితరులు కలెక్టర్కు ఆయా సమస్యలపై వినతినందించారు. అనంతరం కలెక్టర్ స్పందిస్తూ త్వరలోనే డొంకాడ, చలిసింగం గ్రామాలకు రోడ్డు సౌకర్యం నిమిత్తం మంగళవారం సాయంత్రంలోపు అటవీశాఖ అనుమతులపై అనకాపల్లి డిఎఫ్ఓతో చర్చిస్తామన్నారు. ఓ రోజు ఆయా గిరిజన గ్రామాల్ని కూడా సందర్శిస్తామని ఆదివాసీలకు హామీ ఇచ్చారు.